ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్మని చెప్పుకుందామా చలో పాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ధూమ్ దా ముచ్చట్లు షురు చెప్పేటోడు రేవంత్ అయితే ఇన్నేటోళ్ళు చెవుల పువ్వులు పెట్టుకున్నోళ్ళట నిజమేనా ఏందోళ్ళకి అట్లా చూస్తురు మన రేవంత్ సార్ వారి స్పీచ్లు ఏంటంటే చాలా మందికి ఇట్లనే అంటారు మరి అసలు రేవంత్ సారు మన తెలంగాణ జనం ఇంకా చెవులలో పువ్వులు పెట్టుకునే ఇంటుర్రు అమాయక చక్రవర్తులు అనుకుంటుండో ఏమో నాకు తెలుస్తలేదు మైకున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడచ్చునా ఇంటురు కదా అని ఎట్లా పడితే అట్లా నాలుక మరేయచ్చునా అట్లా మర్రెత్తే ఏమవుతుంది మంది ముంగట ఇజ్జత్ పోతుంది ఎవరైనా గంతే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన రేవంత్ సారు నిన్ననో మొన్ననో సవాళ్ళ మీద సవాళ్ళు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసే కదా రైతుల గురించి నిరుద్యోగుల గురించి ఇక దాన్ని మన కేటీఆర్ సారు రెడీ అని సవాల్ తీసుకున్నాడు కానీ అటుకెళ్ళి సప్పు లేనట్టున్నది కదా అగో ఫస్ట్ రేవంత్ సార్ వారు ఆవేశంతో మాట్లాడిన మాటల్ని ఉన్నాయి 18 నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఇక ఈ సవాలుకు ఇక కేటీఆర్ సార్ ఎట్లా తీసుకున్నాడో కూడా నాలే సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు మేము ఒకసారి వేయలేదు 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్భాటం అయితే చేయలేదు ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు నేను 15,000 ఇస్తా అన్నావు కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు నేను 3 పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావా ఎక్కడైనా 15,000 అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధువులనే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు 50,000 కోట్ల లెక్కను 12,000 రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 35,000 కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఎట్లా అంటారా 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు తర్వాత వేయడు అది సంగతి ఇంకేంది లెక్క సాఫ్ అయింది కదా రేవంత్ అన్ననేమో చర్చకు రెడీ ఏడికైనా అత్తా అన్నాడు రామన్ననేమో సరే నేను కూడా ప్లేస్ నువ్వు చెప్పినా మంచిదే నన్ను చెప్పమన్నా మంచిదే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అని అన్నాడు కదా మరి రేవంత్ సార్ గంతమంది ముంగట ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు రామన్న రెడీ అన్నప్పుడు సార్ కూడా రెడీ అనాలి కదా కానీ ఇప్పటిదాకా సప్పులు సార్ లేదు ఉయ్యి లేదు కుయ్యి లేదు ఏమనంటేనేమో ఇప్పుడు ఇంకో వంక పెట్టిరు మేం కేసీఆర్ సార్ను రమ్మన్నాం కేటీఆర్ను కాదు అని ఇంకో మాట ఇక చెప్పురి కథ ఆడలేక మద్దలు ఓడన్నట్టు ఉన్నదా లేదా అన్నట్టు కేటీఆర్ సార్ దానికి ఎందుకు రేవంత్ సార్ వేసిన ఛాలెంజ్కి ఇప్పుడు నేను మాట్లాడతా తెలంగాణ రైతుల తరపు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకాడ వ్యవసాయం ఎట్లుండే పండుగ లేక ఉండేనా లేదా ఇప్పుడు దాండికి అన్నట్టు మారిపోయింది ఈ మాట స్వయాన రైతులే చెప్తురు రైతులకు బేడి లేచింది రేవంత్ సర్కారా కాదా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసింది ఈ చెయ్యి పార్టీ పాలనలా కాదా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కదా రైతులు బలిమీటికి ఎట్లా పానం తీసుకునేదో మళ్ళా ఆ రోజులు ఇప్పుడు రాలేదా ప్రాజెక్టుల మీద కుట్రలు చేసేది ఎవరు సారు
కాళేశ్వరం బేకార్ అనుకుంటా పొలాలకు నీళ్లు వారకుండా చేసే రైతులను దోకా చేసేది ఎవరు సారు? వీటి మీద మాట్లాడదామా రేవంత్ సారు? ఎరువుల ముచ్చట తీద్దామా? రైతుల 2 లక్షల రుణాల మాఫీ జిక్కరు తీద్దామా? ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో బట్టలిప్పి కొట్టి చెప్తేనే అర్థమవుతుందని అంటున్నావు. మరి నువ్వు కూడా వేరే పార్టీ నుంచి ఇందిరమ్మ పార్టీలు షరీక్ అయినావు. మరి నిన్నెవరు కొడితే ఇందిరమ్మ గొప్పతనం తెలిసింది సారు? ఈ మాట నేను కాదు, రైతులే నిలదీస్తురు. అయినా ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈ గాది మాకెందుకు రేవంత్ సారు? ఇట్లా చెప్పుకుంటా పోతే 1.5 సంధి చేపట్టి చేసిన ఘనకార్యాలు బొచ్చడున్నాయి సార్. గవీటి మీద ఎవరితో చర్చకు పెడతావు సార్? ఏ టీం ముంగట మాట్లాడుకుందాం, ఏ పెద్ద మనిషి ముంగట మీటింగ్ పెడదాం, గది చెప్పరాదు సారు అని అడుగుతురు. మరి రేవంత్ సార్ వీటి మీద ఏమంటాడో, ఇంకెన్నడు సపోర్ట్ చేస్తాడో, లేకుంటే రాతగాయి బాతగాయి లేక సపోర్ట్ చేస్తాడో చేయడో గదే తేల్తలేదట. ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు? 2014 ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? ఇది తెలియదా? ఓదెక్కు మన రేవంత్ సారేమో ఇది రైతు రాజ్యం, రైతులు మస్తు దిల్కుస్తోనున్నారు, వాళ్ళకి ఇది చేస్తానా అది చేస్తానా చాలా ఎక్కువ చేస్తానా అన్నట్టే మాట్లాడుతాడు కదా. నిజం చెప్పురి, మీరు రైతులే, నేను కూడా రైతు బిడ్డనే. మనకిప్పుడు వ్యవసాయం లేకుండా నడుస్తాందా? ఎరువులు యాలకు అందుతున్నాయా? నాకు చెప్పుడు కాదు, రేవంత్ సార్కే మీరే చెప్పాలి. మీరు చెప్పడానికంటే ముందే నేనే కొన్ని ఊర్లల్లో రైతుల గోసేందో సార్కు చూపిస్తా. రేవంత్ సారు జరా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని రైతులు ఏమంటున్నారో ఇనుకుంటా చూడు సార్ జరంతా. చూసినవా కిలోమీటర్ల పొడుగుత లైన్లు పనులన్నీ ఇడిచిపెట్టి యూరియా బత్తాల కోసం మన రైతులు యోగ్యత తండ్లాడుతుర్రు. చంటి పిల్లల్ని ఎత్తుకొని మరీ వచ్చి ఎండల వానల నిలబడతారోలా అంటే ఎంతో గోస చెప్పు. ఈ గోసకు కారణం ఎవరు? మీరే చెప్పాలి. బాజాప్త చేయిపాటి ప్రభుత్వమేనా కాదా? యాళ్ళకు యూరియా కూడా అందిత్తలేదంటే ఇక చెప్పురి కథ. ఏంది సారు యూరియా బత్తాలు ఇత్తలేరు అని ఆఫీసర్లను అడిగితే ఏంది కత్తలేము, ఎంత కావాలంటే గంత, ఎన్ని బత్తాలు కావాలంటే కానీ అని అంటుర్రా. ఇంకో దిక్కు ఇగో మరి ఈ లైన్లేంది, పని లేక నిలబడ్డరా, పాస్బుక్లు పెడుతుర్రు, చెప్పులు లైన్లలో పెడుతుర్రు. గిసోంటి సీన్లన్నీ మనం 10 ఏళ్ళకు ముందు చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. పొద్దుననంగా గోదాముల కాడకొచ్చి చీకడ పడేదా కెరువుల కోసం చూస్తూనే ఉంటురు. యోగి అక్క చంటి పిల్లగాన్ని ఎత్తుకొని ఏమంటుందో ఈ నూరి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏ రోజు వచ్చిన మందికి ఆ రోజు పంపిస్తే బాగుంటుంది. మొన్నటి టోకెన్లు ఇక్కడికి 3 రోజులు బట్టి అయ్యే నడుస్తున్నాయి. తాగడానికి ఇక్కడ వాటర్ అంటే టైంకి ఉండవు కదా సార్. టిఫిన్ చేయాలని ఇక్కడ టిఫిన్ సెంటర్స్ లేవు, పోవాలంటే విలేజ్కి వెళ్ళలేము కదా. అలాంటి పరిస్థితి ఇప్పటికి చాలా రోజులు బట్టి తిరుగుతాను. ఇంతవరకు కట్టాలి 15-20 రోజులు అయితే సార్. పోయిన మంత్ నుంచి తిరుగుతాను మేమైతే. పాప మీకు అన్నల బాధ కూడా నాలే. నిన్న వచ్చినాం సార్, నిన్న వచ్చి ఉత్తగానే పోయినాం. ఈరోజు వచ్చినాం సార్, పొద్దున్న తినొచ్చినాం సార్. ఇక మధ్యాహ్నం ఏం లేదు, ఇక్కడ ఏమన్నా సార్ హోటల్ కూడా ఏం లేదు. పొద్దుగాల 10 గంటలకు వచ్చినామండి, పిండి బస్తాలకు వచ్చి ఈ టైం దాకా ఇబ్బంది అవుతుంది. అన్నం లేదు, ఏం లేదు. మేము ఫస్ట్ లారీ వచ్చినప్పుడు వచ్చినాం, ఆ 2 లారీలు దిగుమతి అయింది, మేము ఇంకా పోలేదు, ఇంకో లారీ కూడా వచ్చింది. ఇగో గీదా రైతు రాజ్యం అంటే. రేవంత్ సారు చూస్తున్నావా సారు ఎట్లా దండాడుతుర్రు? ఏం కష్టం వచ్చినోళ్ళ మన తెలంగాణ రైతులకు. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గి పుల్ల, కాదేది కవిత కనర్హం అని ఒక కవి రాసిండు కదా. బ్రాండీ సీసా, కళ్ళు సారా, బట్టల మూట, కాదేది దొంగతనానికి అనర్హం అని మన దొంగలు లోకానికి చాటి చెప్తారు. అయ్యో మన దొంగల ముచ్చటనే నానవ్వా అని అనేరు. నేను ఉత్తపచ్చి దొంగలను పట్టుకురానని మీకు కూడా ఎరికే కదా. అసలు నాకు ఒక అనుమానం వస్తుందిలా, ఈ దొంగలకు కూడా మన దుమ్దా ముచ్చట్లలో కనబడాలని బాగా కాయిస్తున్నది కావచ్చు. కాలిపీలి దొంగతనాలు చేస్తుంటే అసలు ఫేమస్ అయితలేము, విచిత్రమైన దొంగతనాలు చేస్తేనన్నా ఈ ధూమ్ధాంలో కనబడతామని అలా మనసులకు అనిపించిందా ఏంది? నాకైతే గట్లనే అనిపిస్తుంది. మరి అగో గా పర్వతగిరిలా దొంగలు చూడుర్రి, వాళ్ళు చేసిన ఘనకార్యంతో మన ముచ్చట్లకు రాని వచ్చిరాగు చూడుర్రి మీరు ఇట్లా.
మన వరంగల్ జిల్లా పర్వతగిరి దగ్గరున్న ఏనుగల్లులా రాజన్న వైన్స్ ఉన్నదోల్లా ఈ బ్రాండీ షాపు చాలా ఫేమస్ అట. ఎంత ఫేమస్ అంటే అగో దొంగలు దొరికినాయని ఎత్తుకపోయి అంత ఫేమస్. ఆగ చూడుర్రి, అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి ఎట్లా గాయగత్తరు ఎత్తాన్లు. వామ్మో, కాటన్లకు కాటన్లు ఎత్తుకపోతురు కదా. అయ్యో మా చేతులు ఇంకో 4-5 ఉంటే మంచిగుండని ఫీల్ అవుతురు కావచ్చు. అందిన కాడకల్లా దోసుకపోతురు ఇలా దవడల దగ్గర వాడా. ఇటు నుంచి ఒకడు అటు నుంచి ఒకడు, ఇటుకెళ్ళి ఇంకొకడు దెబ్బ దెబ్బ డ్యూటీ మీద పడి సీసల్ను ముల్లెగడుతురు. ఇగో ఈడైతే అంగిప్పి మరి దొంగతనానికి వచ్చిండోలా. ఏమన్నా సల్మాన్ ఖాన్ అనుకుంటుండో ఏం పాడు, చేతులు నిండినే అని జేబులలో నూక్కుంటుండు. అసలు గిట్ల మోపైరేందల్లా దొంగలు. అసలు వేటిని కూడా ఇడిచి పెడతలేరు కదా. ఏటీఎంలో పడుతురు, నగల దుగ్రంలో పడుతురు, ఇళ్లలో దోపిడీ చేస్తురు, బ్యాంకులలో పడుతురు. అసలు దొంగతనానికి ఏదైతే ఏంది పాటు, ఎత్తుకపోవడం ముఖ్యం కదా అన్నట్టే ఎత్తాన్లు. మరి గిన్నెగరం బాటలు ఎత్తుకపోయి ఏం చేస్తారు కావచ్చు. పురుసతో కూర్చొని తాగుతారా లేకుంటే సెకండ్ హ్యాండ్గా అమ్ముకుంటారా? వాళ్ళ కాన్సెప్ట్ ఏందో ఏం పాడు. అని చెప్పిందట కారు నడిపే డ్రైవరు. దాని మీదకి వెళ్ళి జంపింగ్ చేయించిండు బాలకృష్ణ లెక్క. ఏమైంది, అందరూ ఎల్లెలుక పడ్డారు, దెబ్బలు గట్టిగా తాకినాయి. కాదు, గూగుల్లో నెట్ పట్టుకపోతే గట్టు పోడేనా? ఆ గీతను చూసుకుంటూ ఉరుకుడేనా? ముంగటేమున్నది వెనకేమున్నది చూసుకోరా. ఇది ఏడంటారా, మన జనగామల మహారాష్ట్ర నుంచి తిరుపతికి వస్తా అన్నట్ట కొందరు పోరలు జనగామ బిజ్జి మీదకి పడిపోయి. జనగామల గట్లయిందా? ఇగో హిమాచల్ ప్రదేశ్లో కూడా సేమ్ స్టోరీ, సేమ్ కథ. బిడ్డను పరీక్ష సెంటర్కు పట్టుకపోదామని వాళ్ళ నాయన కార్ల గూగుల్ మ్యాప్ చూసుకుంటా తోలుకపోయిండు. ఆ మ్యాప్ ఏమో నదిలోకి పట్టుకపోయింది. వాళ్ళు చూడకుండా అట్లనే దంచుకపోయిండు. కారు కొట్టుకపోయింది. మనుషులు అందులోనే ఉన్నారు. 5-6 కిలోమీటర్ల దాకా గట్లనే అయింది. లాస్ట్కి ఎట్లనో గట్ల బయటపడ్డారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరి మీద కూడా పురాగా ఆధారపడద్దు. గూగుల్ ఉన్నది కదా అని బిందాస్గా అస్సలు ఉండద్దు. గూగుల్ కూడా మోసం చేస్తుంది. జరంతా మన తెలివి కూడా వాడాలి, వెనక ముందు చూసుకోవాలి. ఏమంటున్నా అవు కానీ మీకు దొంగల ముచ్చట చెప్పిన కదా, కవిత్వం కూడా చదివితే కదా. సరే మంచిది. ఇప్పుడు ఇంకో బ్యాచ్ కాడికి పట్టుకపోతాం మిమ్మల్ని. ఇది ఉత్తపచ్చి బ్యాచ్ కాదు, దేవుళ్ళకు దండం పెట్టి ఆ దేవుళ్ళకే సున్నం కొట్టే బ్యాచ్. సున్నం కాదు కదా, గంజాయి పెట్టే బ్యాచ్. అరే అవంటే ఎవరైనా కానీ ఊది బస్తీలు పెడతారు దేవుళ్ళకు కదా, ముంకట ప్రసాదం పెడతారు, నైవేద్యం పెడతారు. కానీ వీళ్ళు మాత్రం దేవుళ్ళ కాడ గంజాయి పెట్టిర్రు. వాళ్ళని ఏమంటారో ఇక మీరే అనూరి, మరి ఏదో ఒకటి అనూరి దబ్బున చూడురి. ఆహా, అగో దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, మంచిగా దండం పెట్టుకోరు మీరు. కోరిన కోరికలు తీర్చాలి, కొబ్బరికాయలు కొడతాం, మూది బస్సులు ముట్టిద్దామని కూడా చెప్పిర్రా. ఇగో వీళ్ళు కూడా గట్లనే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకునే ఉన్నారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసిరు. దేవుళ్ళను మొక్కినా తప్పేనా నేరు. ఎందుకంటే ఈ దేవుళ్ళ ఫోటోలు వెనక వీళ్ళు గంజాయి పెట్టిరోళ్ళ అవు అంటే దేవుడే. అయితే మన దూల్పేటలా గంజాయి స్మగ్లర్లు దేవుని కూడా బదనాం చేస్తాను. ఏడుకెళ్లే గంజాయి పట్టుకొచ్చి దేవుళ్ళ ఫోటోలు వెనక దాచిపెట్టి పూజలు చేస్తాను. పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లంతా చెకింగ్ చేసినా దొరకలేదు. కాకపోతే ఈ లోవర్ యాక్షన్ చూసి ఎందుకో అనుమానం కొట్టింది. ఫోటో వెనక చూస్తే యోగి గంజాయి మూటలు కనబడ్డాయి. అంటే ఏమనంటే మేము దాచిపెట్టలే, దేవుడే గంజాయి దాచిపెట్టిండు అని ఉల్టా బదనాం చేసేందుకు అయ్యింది ఖాతా. గాని చూసినావా గంజాయి దొంగలు ఎట్లా దూసుకపోతున్నారు. ఆఖరికి దేవుళ్ళని కూడా ఇంట్లో గుంజిరు కదా. కొందరు ఉంటారు వాళ్ళ అసలు లొల్లి ఎట్లా పెట్టుకోవాలనా, ఏ వంక తీయాలనా అని చూస్తారు కావచ్చు. అసలు లొల్లులు జవడాలు పెట్టుకుంది కొందరికి తెల్లారది కావచ్చు. అంతెందుకొల్లా మా ఊర్లే ఒకడు ఉంటాడు, కడుపుకు నల్లగా ఏదో పూసుకొని గద్దె మీద కూర్చుంటాడు. కడుపుకు గట్ల పూసుకున్నారంటే చూసేటోళ్ళు
ఏదో ఒకటి అడుగుతారు కదా, గట్లనే ఏందే పెద్ద మనిషి కడుపుకేందే గట్ల నల్ల రంగు పూసుకున్నావా అని అడిగిరట. ఇక లొల్లి స్టార్టు. నా కడుపు గురించి నీకెందుకు, నేనేం చేస్తే నీకెందుకని లడాయిషురు. అగో గట్లుంటారు కొందరు. అసొంటోళ్ళే మళ్ళీ నాకు దొరికిరు. లొల్లెందుకు పెట్టుకున్నారో ఎరకైతే మీరే పరిశాన్ అవుతారు చూడరి. ఇగో గిదే గా పంచాది. అగ చూడు పొట్టు పొట్టు ఎట్లా అనుకుంటారో. ఇది గెట్టు పంచాదో లేకుంటే ఇంటి పంచాదో కాదు, కోడిగుడ్డు పంచాది. అరే అవంటే కోడిగుడ్డు కోసం పొల్లు పొల్లు కొట్లాడుకుంటారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ఊర్లే దుకుణం ఉన్నది. ఒక ఆయన వచ్చిండు, కోడిగుడ్డు బదులు అడిగిండట. పైసలు అటెనికి ఇస్తా అన్నాడు. కానీ దుకున పైన ఇన్లే 5 రూపాయల గుడ్డు కాడ కూడా నన్ను అమ్మవా అని ఈయనగారమైండు. గుడ్డు అయితే అయింది, ఎందుకు నమ్మాలని దుకున పైనే కథమిగా యుద్ధం స్టార్ట్ అయింది. గుడ్డు కోసం పోతే తలగాయలే వలిగినాయి. ఇక చెప్పురి కథ. ఇది ఉద్దర పంచాది కాకుండా ఇంకేంటిది, 5 రూపాయల కోడిగుడ్డు కోసం పంచాది పెట్టుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు కావాలి, గాయంత సోయి లేకుంటే ఎట్లా? మాట కామాటేనోళ్ళ చిన్నప్పుడు కలిసి మెలిసి ఉన్న అన్నదమ్ములల్లా కొందరు పెళ్ళైపోయినాక ఇడిపోతుంటారు. పక్క పక్క పొంటే ఉన్నా కానీ సొంత అన్నదమ్ములైనా కానీ మాటలు బంద్ ఉంటాయి. నేను చూసిన బొచ్చడు మందిని. మా ఊళ్ళే రాయమల్లోళ్ళు 2 కొడుకులు మాట్లాడుకోరోళ్ళ, ముఖాలు కూడా చూసుకోరు. నేరికి ఒక తల్లి కడుపులో పుట్టినా కానీ ప్రేమలు మాత్రం చూయించుకోరు. ఎందుకయ్యా అంటే ఎన్నడో ఇలా ఆడోళ్ళ నడమ లొల్లైందట. కథం ఇక అప్పటి సంది నువ్వెవలో నేనెవలో అన్నట్టే ఎత్తాన్లు. కానీ ఎంత లొల్లి పెట్టుకున్నా రక్త సంబంధమే కదా, ఏదో ఒకనాడు కలవాల్సిందే కదా. ఆఖరికి బలగం సినిమా చూసన్నా కలవాలే కదా. గిట్ల నేనోళ్ళ రాష్ట్రం కాదు కానీ రాజకీయంలో ఉన్న 2 సొంత అన్నదమ్ములు లొల్లులు పెట్టుకున్నారు. 20 ఏళ్ళ తర్వాత మళ్ళా ఇప్పుడు కలుసుకున్నారు. మరి ఆ చిత్రం చూద్దాం మనం. వరెవ్వా రాజకీయం కోసమో రక్త సంబంధం మీద పాయనమో ఏదన్నా కానీ నాకు ఈ సీన్ మాత్రం మస్తు ఖుషీగా అనిపిస్తుంది. 1 2 20 ఏళ్ళ తర్వాత అన్నదమ్ములు గిట్ల ఎదురెదురు పడి చేతులు కలుపుకొని గిట్ల ఒకటైరు. వీళ్ళెరికేనా, ఒకరు రాజ్ ఠాక్రే ఇంకొకరు ఉద్ధవ్ ఠాక్రే. హిందీ వ్యతిరేక ర్యాలీలా 2 అన్నదమ్ములు వాళ్ళు పంచుకున్నారు. వీళ్ళది 20 ఏళ్ళ కిందటి పంచాది. అప్పటి సంది ఒకలంటే ఒకరికి అస్సలు పడది. కమస్క ముఖాలు కూడా చూసుకోలే. రాజకీయం లొల్లే ఇల్లది. ఇక ఇప్పుడు పార్టీ చేతులే లేకుండా అయిపోయే. ఎవరో నడుమిట్లా వచ్చిన షిండే కొట్టుకొని పోయిండు కదా. అయితే మహారాష్ట్రలో ఈ పువ్వు పార్టీకి వ్యతిరేకంగా ఈ కార్యం పెట్టుకున్నారు. మాకు హిందీని రుద్దద్దు, మరాఠే ముద్దు అనుకుంటా పేరంట నడిచింది. బొచ్చడి మంది వచ్చిర్రు. పెద్ద లీడర్లు కూడా హాజరు పడ్డారు. ఎంతమంది వచ్చినా అందరు కన్లి అన్నదమ్ముల మీదనే పడ్డది కాదా. మరి రాజకీయం కోసం దూరమైన అన్నదమ్ములు అదే రాజకీయం వీళ్ళిద్దరిని 20 ఏళ్ళ తర్వాత కలుపుడంటే చిన్న ముచ్చట్నా కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గేమ్లాగే అంటే ధూమ్ దా ముచ్చట్లు మంచిగా మస్తు అనిపించిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు మరి, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, నమస్తేగా పోయేస్తా.